అసలు నిజంగా శేఖర్ మాస్టర్ పేరు శేఖర్ మాస్టర్ కాదనమాట, దెబ్బ దెబ్బ మాస్టర్ అని పెట్టుకోవాలి. అసలు ఈ మధ్య శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎంత వరస్ట్ గా తయారైందంటే ఒకటే పని ఇంతే అనమాట, ఇంతకు మించి అసలు ఇంకో స్టెప్పే లేదు. ఇదే దారుణం అనుకుంటే నిన్న సాయంత్రం రాబిన్ హుడ్ సినిమా నుండి అతిథి సర్ప్రైజ్ అనే ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది అనమాట. ఒక్కసారి ఆ వీడియో సాంగ్ అయితే ఆన్ చేసి కింద కామెంట్స్ ఒకసారి అయితే చదవండి. ఒక్కడు కూడా ఆ సాంగ్ గురించి అయితే మాట్లాడుకోరు. ఆ కామెంట్స్ లో ఒక మనిషిని రకరకాలుగా వేసుకుంటా ఉంటారు. ఆ మనిషే మన శేఖర్ మాస్టర్ అనమాట. దానికి కారణం ఏంటంటే నిన్నొచ్చిన సాంగ్ లో ఆయనలో ఉన్న క్రియేటివిటీ మరింతగా బయటికి తీసి మరొక రకమైన స్టెప్ అయితే బయటికి తీశాడు. అసలు అందరిలో వస్తున్న డౌట్ ఏంటంటే ఇలా స్టెప్స్ కంపోజ్ చేయమని హీరో చెప్తున్నాడా, లేకపోతే డైరెక్టర్ గారు చెప్తున్నాడా, లేకపోతే ఈయనే సొంతంగా ఇలా కొరియోగ్రఫీ చేస్తేనే జనాలు చూస్తారు అనుకుని ఇలా చేస్తున్నాడా అనేది అందరిలో ఉన్న డౌట్ అనమాట. మీరు గతంలో చూసుకుంటే డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ కూడా ఇదే రేంజ్ లో ట్రోల్స్ అయితే వచ్చాయి. పోనీ దబిడి దిబిడి సాంగ్ కావచ్చు, లేకపోతే నిన్న వచ్చిన అతిథి సర్ప్రైజ్ సాంగ్ కావచ్చు, ఈ రెండు ఐటమ్ సాంగ్స్ కాబట్టి ఈ రకమైన స్టెప్స్ అయితే కంపోజ్ చేశాడు అనుకుందాం. కానీ మిస్టర్ బచ్చన్ సినిమాలో సితార్ సాంగ్ ఏదైతే ఉందో అది పక్కా మెలోడీ అనమాట. ఆ సాంగ్ లో మీరు స్టెప్స్ చూసుకుంటే ఈ రెండు సాంగుల్లో ఎలా ఉన్నాయో అంతకు మించి ఆ సాంగ్ లో అయితే ఉంటాయి. యాక్చువల్ గా మనోడు ఈ ట్రెండ్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు, ఇంకా ఆపట్లేదు అనమాట. మీరు పుష్ప 2 లో చూసుకుంటే కిసిక్ సాంగ్ లో దెబ్బలు పడతాయి రాజా అని లిరిక్ కూడా ఉంటది. అయినా సరే ఆ కొరియోగ్రాఫర్ చాలా ఇండియాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అయినప్పటికీ ఇలాంటి స్టెప్స్ అయితే పెట్టలేదు. అది కొరియోగ్రఫీ చేసే పద్ధతి అనమాట. మనం ఆ రకమైన స్టెప్ పెట్టకూడదు అనుకున్నప్పుడు అలాంటి వేరే థాట్స్ అయితే వచ్చి మంచి స్టెప్స్ అయితే స్క్రీన్ మీద అయితే కనపడతాయి. అలా కాకుండా ఐటమ్ సాంగ్ కి ఒకే స్టెప్, లేకపోతే మెలోడీకి ఒకటే స్టెప్, ఇలా అయితే చాలా కష్టం. అసలు నిజంగా శేఖర్ మాస్టర్ అనేవాడు చాలా మంచి కొరియోగ్రాఫరే, చాలా కష్టపడి అయితే పైకి వచ్చాడు. కానీ ఆయన ఈ మధ్య ఒక లూప్ లో అయితే పడిపోయి ఆ లూప్ లోనే తిరుగుతా ఉన్నాడు అనమాట. మీలో ఎవరైనా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యూయట్స్ కావచ్చు, లేకపోతే మామూలు డ్యూయట్స్ కావచ్చు, ఒక్కసారి అయితే చూడండి. అన్నిట్లో కామన్ గా ఒక స్టెప్ అయితే ఉంటది. ఆ స్టెప్ ఏంటో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సరే, మరి క్లాస్ లో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.